ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం. మక్కిలిరగొట్టేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్త ప్లకార్డులో పుష్ప సినిమా డైలాగ్ రాసుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా అని అన్నారు. కాగా నిన్న ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్త జగన్ ఫోటోతో ఉన్న ప్లకార్డ్ ప్రదర్శించారు. అందులో 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గంగమ్మ జాతరలో వేట కొడవళ్లతో పొట్టేళ్ల తల్లను నరికినట్లు రపారపా నరుకుతామని రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా, మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా? మరి మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం, లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. పల్నాడు